కళామరం ఎక్స్పర్ట్ల ప్రేక్షకులకి స్వాగతం. ఇప్పుడు ఈ ఛానల్లో మనం అనేక వైవాహిక సంబంధించిన సమస్యల మీద విషయాలు తెలుసుకుంటున్నాం. ఈ రోజున భార్యాభర్తల మధ్య చాలా విభేదాలు వస్తుంటాయి. భర్త చాలా క్రూరంగా ప్రవర్తిస్తుంటాడు. ఈ క్రూరంగా ప్రవర్తించిన విషయంలో మరి రోజు చూసేటప్పుడు ముఖ్యంగా మనకు కనబడేదంటే వరకట్న వేధింపులు. వరకట్న వేధింపులకి కాళ్ళపారాని ఆరకముందే ఒంటికి నిప్పుంటికి చనిపోయింది కొత్త నవవధువు అని ఇలా చదువుతున్నాం. ప్రతిరోజు ఎక్కడో చోట దేశం మొత్తం ఎక్కడో చోట ఇలాంటి చావులు ప్రతిరోజు జరుగుతూనే ఉన్నాయి. వరకట్న చావులు. ఈ వరకట్న భార్య పెళ్ళైన మర్నాడు నుంచే ఏది మీ నాన్న ఇస్తా అన్నాడు, కట్నం ఇవ్వలేదే, పట్టురావును పట్టురా, తీసురా మీ నాన్న తీసురమ్మను, లేదా వీళ్ళు తీసురా అని తోలేస్తున్నారు. అందుకని ఆడపిల్ల పెళ్ళంటేనే తల్లిదండ్రులకి గుండె దవేలమంటుంది, ఎప్పుడు ఏం వస్తుందా అనేది. అంచేత ఈ వరకట్న చావు విషయంలో చట్టం ఏ రకంగా ఉంది, అసలు ఏ రకంగా దాన్ని మరి ఎదుర్కొచ్చి చేయగలం మనం ఏంటనేది దాని గురించి ఈ రోజున ఈ క్రూర ప్రవర్తన, ఆ క్రూర ప్రవర్తనలో చావులు జరుగుతున్నాయి. భర్త క్రూర ప్రవర్తన కావచ్చు, అత్తగారి క్రూర ప్రవర్తన, లేదా ఆడబడుచు క్రూర ప్రవర్తన కావచ్చు, లేదా బంధువులే క్రూర ప్రవర్తన కావచ్చు. కానీ పెళ్ళిళ్ళు కుదుస్తారు కదా, ఆ పెళ్ళిళ్ళు కుదిర్చిన వాళ్ళు కూడా క్రూరంగా ప్రవర్తిస్తుంటారు. నేను ఈ పెళ్ళి కుదిర్చాను, మీ నాన్న ఇంత కట్నం ఇస్తా అంటే చెప్పి చేశాను, ఇప్పుడు నా మాట పోయింది, తీసురా మీ నాన్న దగ్గర కదా ఇవ్వమని ఆ రోజు చెప్పాడుగా ఎందుకోడు అంటాడు పెద్ద మనిషి. ఈ పెద్ద మనుషులు కూడా అత్తమామలే కాదు, ఎవరైతే పెద్ద మనుషులు అనుకుంటున్నారో, ఎవరైతే సమాజంలో వాళ్ళకి ఉపయోగించే ఉంటారో వాళ్ళకు కూడా దీని గురించి ఎలా ఉంటుంది అనేది ఇవాళ మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. మహిళ తనంత తాను జీవితాన్ని చాలించడానికి, లేదా శారీరకంగా కానీ మానసికంగా కానీ దెబ్బతినిపోవడానికి, లేదా ఆమె ఆరోగ్యాన్ని తీవ్ర ప్రమాదాన్ని కొంచెంచుకునే విధంగా అత్తింటి వారు కావాలి వేధిస్తే అది క్రూర ప్రవర్తన అవుతుంది అని ఐపీసీ నిర్ణయించారు. నాస్తిక కేంద్రం ప్రారంభించి 85 సంవత్సరాలు అయిన సందర్భంలో 12వ ప్రపంచ నాస్తిక మహాసభలు 2025 జనవరి 4-5 తేదీలలో విజయవాడ నాస్తిక కేంద్రంలో పాజిటివ్ ఎథియిజం, క్రిటికల్ థింకింగ్ అండ్ సెక్యులర్ రిఫార్మ్ అంశం మీద నిర్వహించబడును. రిజిస్ట్రేషన్ ఫీ 800 రూపీస్. వసతి అవకాశాన్ని బట్టి ప్రతినిధులు ఏర్పాటు చేసుకొనగలరు. మహాసభలలో పాల్గొనదలుచువారు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. స్పాట్ రిజిస్ట్రేషన్ అవకాశం కూడా కలదు. ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకున్నవారు మహాసభల రిసెప్షన్ కౌంటర్ వద్ద తమ రిజిస్ట్రేషన్ను ధృవీకరించుకొనగలరు. ముఖ్య గమనిక: ప్రతినిధులు తమ ప్రయాణ వివరాలను రిజిస్ట్రేషన్ సమయంలో తప్పనిసరిగా తెలియజేయగలరు. మరిన్ని వివరాల కోసం ఈ క్రింది నంబర్లను సంప్రదించగలరు. జి నియంత 9490754655, శ్రీమతి రశ్మి 9849081733, హరిసుబ్రహ్మణ్యం 9390577119, డాక్టర్ మారు 9848012127. క్రూర ప్రవర్తన ఏ రంగా అంటారు? మహిళ తన జీవితాన్ని చాలిస్తుంది, తనది తాను అంటే ఆత్మహత్య చేసుకుని, కోడలు తనది తాను ఆత్మహత్య చేసుకుంటే, లేదా శారీరకంగా కానీ మానసికంగా కానీ దెబ్బతినిపోవడం కానీ, శారీరకంగా మానసికంగా దెబ్బతినిపోతారు చాలా వరకు, శారీరకంగా బాగా దెబ్బతినిపోతారు. అలా జరిగే కానీ వాళ్ళ ఆరోగ్యానికి చాలా ప్రమాదం ఏర్పడినప్పుడు కూడా అలాగా వేధింపులు ఉన్నట్లయితే దాన్ని క్రూర ప్రవర్తన దాని కింద తీసుకుంటారు. విలువైన ఆస్తి లేదా డబ్బు ఇవ్వాలని ఆమెను లేదా ఆమె సన్నిహిత బంధువులను తీవ్రంగా ఒత్తిడి చేసేందుకు గాను మహిళలను వేధించడం కూడా క్రూరత్వమైన సెక్షన్ 498A ఐపీసీ నిర్ధారించింది. క్రూర ప్రవర్తన ఇప్పుడు మనం ఎంతో చెప్పుకున్న ఏ కారణాలని ఆ కారణాలని కూడా
అత్తింటి వారి అత్తే కావచ్చు, మామయ్య కావచ్చు, ఆడపడిచే కాదు, లేదా ఇక పెద్ద మనుషులు కావచ్చు, ఇంకోళ్ళు పెద్ద మనుషులుగా పెంచాలమ్మనే వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళందరూ కూడా ఈ క్రూర ప్రవర్తన కింద ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారంగా 498 ప్రకారంగా వాళ్ళు శిక్షార్హులు. అది తెలుసుకున్నాం. ఈ క్రూర ప్రవర్తన అనే విషయంలో 1986లో కొన్ని మార్పులు చేసింది భారత ప్రభుత్వం. శిక్ష 5 ఏళ్ళు, కనీసం 5 ఏళ్ళు శిక్ష, 15,000 రూపాయలు జరిమానా పెంచింది. ఈ రంగం వచ్చిన కనీసం 5 ఏళ్ళు, 10,000 జరిమానా అన్నమాట. ఇంక ఇది బేలు ఇవ్వతగంది, బేలు ఇవ్వరు అన్నమాట. దీంట్లో జరిమానా ఈ రంగం ఉంటుందని 3-4 సెక్షన్ ధర కూడా కట్టడం. ఇంకా ఇది ఈ రంగా క్రూర ప్రవర్తన ఏంటో మనం తెలుసుకున్నాం. ఈ వరకట్న చావుల విషయంలో కానీ, లేదా ఇంకో రంగం ఏ రంగా కానీ వీటన్నింటిలో కూడా ఈ సెక్షన్స్ ద్వారా వాళ్ళని ఈ చెందుతుంది. కట్నం పెళ్ళికి ప్రతిఫలమా? మన సాంప్రదాయం సనాతన ధర్మం అంటారు చూసారా, ఈ సనాతన ధర్మంలో ఒక మాట ఉందండి. ఏంటి మాట అంటే వరదక్షిణ. పెళ్లి సమయంలో వరుడికి ఇచ్చే దక్షిణ, దానం. వరదక్షిణ పూర్వకాలంలో పెళ్లిలో వరుడికి వధువు తల్లి వాళ్ళ వధువు తరపు వాళ్ళు వరదక్షిణ ఇచ్చేవాళ్ళు అండి. వరదక్షిణ అంటే వరుడికి చెందుతున్న ఒక దానం, వరుడికి దానం చేయడం. కన్యాదానం లాగానే వరదక్షిణ. కన్యని దానం చేయడం ఎలా ఉందో, కన్యాదానం అని ఇప్పటికీ దొరుకుతుంది మనకి. కన్యాదానం చేస్తాడు తండ్రి. ఆరంగా వరదక్షిణ అంటే అల్లుడికి అల్లుడి కాళ్ళు కడిగి ఈ వరదక్షిణ ఇస్తారన్నమాట. ఇప్పుడు కాళ్ళు కడగడం ఏంటంటే వాడు దైవాంశ సంభూతుడు. ఆ అల్లుడున్నాడే, ఇద్దరు ఒక పక్క సమాజం, మన చట్టం, మన రాజ్యాంగం స్త్రీ పురుష తేడా లేదు, ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అంటుంది. కానీ ఇప్పుడు ఈ పెళ్ళిళ్ళు సాంప్రదాయ పెళ్లి విషయం వచ్చేసరికల్లా మగవాడు ఎక్కువ, ఆడ తక్కువ. కన్యాదానం ఏంటి? అల్లుడి కాళ్ళు కడిగి పిల్లని ఇవ్వడం ఏంటి? భర్త అల్లుడి కాళ్ళు కడుగుతాడు తండ్రి, కూతురు తండ్రి. ఏమిటండి ఇది? ఎంత డిస్క్రిమినేషన్ ఇది! కానీ అలాగే వరదక్షిణ అని ఉంది. ఆ వరదక్షిణ అంటే వరుడు వధువు వేపి తల్లిదండ్రులు ఇచ్చే కట్నం కేవలం లాంఛనమే కానీ తప్పనిసరి కాదు. ఇవ్వాలని లేదు, లాంఛనంగా ఇవ్వాలని ఉంది కానీ ఇస్తారు తప్ప. అది లాంఛనం ఏది చివరికి అయిపోయిందండి, వరకట్నం పెడితే తప్పనిసరి అయిపోయింది. ఒకనప్పుడు భారతీయ సంప్రదాయంలో వరదక్షిణ అనేది ఒక సంప్రదాయం, నీకు ఇవ్వగలేదు ఈలత లేదు అని సండేది. కానీ చివరికి అది కంపల్సరీ అయిపోయింది. ఇంకా దాంతో ఇప్పుడు అయిపోయింది. చివరికి ఏదో ఇదైతే కొద్దిగా ఏదో ఇచ్చుకునేవాళ్ళు. ఇప్పుడైతే ఖరీదైన వస్తువులతో పాటు నగదు డిమాండ్ చేస్తున్నారు. కారు ఇస్తున్నారు, బైక్ ఇస్తున్నారు, స్థలం ఇస్తున్నారు, డబ్బు ఇస్తున్నారు, ఇల్లు ఇస్తున్నారు. ఏది ఇవ్వట్లేదండి వరదక్షిణది. పూర్వకాలం ఏదో 100 వరహాలు చేతిలో పెట్టేవాళ్ళు. చాలా గొప్ప 100 వరహాలు అంటే చాలా గొప్ప, 100 రూపాయలు అనుకోవచ్చు. ఇప్పుడా ఎంత 100 కాదు 100 కోట్ల వరహాలు వాసి వస్తుంది. అలాగే ఉంటుంది అని చెప్పి దీనివల్ల ఏమవుతుంది, ఈ వరదక్షిణ అనేది ముందే ఇంత ఇస్తాను చెప్పుకోవడం, ఇవ్వకపోతే పీటల మీద పెళ్ళి ఆపేయడం. ఏది డబ్బులు పెళ్ళి మీద అక్కడ డబ్బులు పెడితేనే అతని చేత ఆ అమ్మాయికి మెల్ల తాళి కట్టనిస్తాం. పెట్టయ్యని పెళ్లి కూతురు తండ్రిని, పెళ్లి కొడుకు తండ్రి డిమాండ్ చేస్తాడు. ఇస్తానుగా నువ్వు ఆ డబ్బులు ఇచ్చాకే మీ కూతురు మెడలో పుస్తులు కడతాడు. ఇలా ఉంటుందండి. ఇది ఎంత డిస్క్రిమినేషన్ ఉందా అనేది ఈ వరకట్నం పిలుపుని వరకట్నం అనేది దానివల్ల ఇంత దారుణాలు వచ్చేసి మహిళలు భరించలేక నాన్నకి నేను ఏం చేయగా అనవసరం పుట్టి నాన్నకి లేని పని భారం పెట్టాను, మనస్తాపం తెచ్చిపెట్టాను, నాన్నకి నేను బరువు అయిపోయానని ఆడపిల్ల రోధించేది పెళ్ళి అంటే సంతోషించదు కాదు. మా నాన్నకి నేను పుట్టి లేనిపోయి బాధలు ఇచ్చిపెట్టాను, ఆ ఏడ్చంటే ఆడపిల్ల ఏడ్చే పరిస్థితి ఈ వరకట్నం. ఎంతో పిల్ల ఆడపిల్ల, అందుకే ఆడపిల్ల పుడితే అయ్యో అయిపోయింది నా పని గతి అయిపోయింది అనుకునే పరిస్థితులు ఉండేవి ఒక అనుకో. అంచేత మహిళ
వ్యక్తిగత ఆస్తి విషయంలో కీలకమైన తీర్పు వచ్చిందండి. వరకట్నంగా మనం చెప్పుకున్న ఇంతమంది వరకట్నంగా వధువుకి ఇస్తే అవి సొంత ఆస్తి అని సెక్షన్ 6(1)(c) 6(1)(c) గుర్తించింది. వరకట్నం మహిళల శ్రేయస్సుకు ఇచ్చిన సొమ్మని చట్టం స్పష్టంగా పేర్కొంది. ఇప్పుడు ఆపలేకపోతున్నారు, డబ్బులు అడగాలు ఇవ్వడాలు ఆపలేకపోతున్నారు, ఇవన్నీ పెళ్ళి అవ్వట్లేదు. అంతే చేసే చివరికి ఇక దాన్ని ఎలా మాట్లాడడం మొదలెట్టింది. అది వరకట్నం కన్నా ఆ ఇచ్చిన సొమ్ము ఏరంగా పేర్కొంది. దానికి మహిళ శ్రేయస్సుకు ఇచ్చాడు. అంటే పెళ్లి జరిగిన ఏడాదిలోగా భర్త ఇచ్చినవి, ఆయన బంధువులు ఇచ్చినవి, అతని బంధువులు అదే అదిలో ఉన్నప్పటికీ భార్యకు సంబంధించిన ట్రస్ట్ ధర్మకర్తగా ఉంటుంది. అంతా కూడా ఎవరిచ్చినా తండ్రికి ఇచ్చినా భర్తకి ఇచ్చినా వాళ్ళకి మొత్తం అత్యధిక అయిపోతుంది. అది మనం ఇంతకు చెప్పాము. 3 నెలల్లోగా ఆమె పేట మార్చాల్సిందే. అది వరకట్నం ఏది చేయక. ఇక ఒకవేళ తీసుకున్నట్లయితే ఈ వరకట్న దీనివల్ల సావులు వచ్చాయనుకున్నాం. సావులు వస్తున్నాయి. సావు చెప్పుకున్నాక ముందు ప్రతిరోజు పేపర్లో ఈ ఆడపిల్ల అత్తింటి గొడవలు పడలేక వాళ్ళ వేధింపులు పడలేక తన ఒంటికి కిరసనాలు పోసుకుని పెట్రోల్ పోసుకుని నిప్పంటిని చనిపోయింది, లేదా ఉరిపోసం చచ్చిపోయింది. ప్రతిరోజు మనం చూస్తున్నాం. చట్టం ఎన్ని చెప్పినా ఇంత రక్షణ కలిగించినా సరే ఆడపిల్లలు చేతులరా తన ప్రాణాన్ని తీసుకుంటున్నారు. ఆడపిల్ల కన్నా తల్లిదండ్రులకి కడుపు కోత మిగులుస్తున్నారు. అప్పచ్చి అసలు చట్టం ఎంత రక్షణ ఏర్పించింది. మంచి ఇంతకు ఎన్నో తెలుసుకున్నాం. చట్టం ఏ రకంగా రక్షణ ఏర్పించిందో అంచేది ఎవ్వరు కూడా ఆరంగం. ఇక్కడ నీకు ఇష్టమైతే బయటకు వచ్చాయి, వాడు క్రూరంగా బయటకు వచ్చి జీవనభృతి అడుగు. అంతేగాని ఉండి పడి ఉండాల్సిన పనిలేదు. మళ్ళీ 3 నెలలు ఇచ్చిందిరా అంటారు. అంతే 3 నెలలు ఇచ్చిన అనుకుండా నువ్వు వేరుగా ఉండు, జీవనభృతి అడిపించుకో. సమాజం ఎలా తెచ్చింది, వాడు వదిలిస్తే బతికే పర్వాలేదు, వీడి మాత్రం ఆ మొగుడు వదిలిసింది ఆడదురా అంటారు. మొగుడు వదిలిసింది ఎంత లోకుగా మాట్లాడతారు. అంచేత ఈ వరకట్న సమస్య మహిళల జీవితం అల్లకల్లోలో సృష్టించే తీవ్రమైన సమస్య. పోలీసులు కోర్టుల ద్వారా ఈ దురాచారాన్ని నిరోధించడానికి చట్టానికి పదును పెడుతూనే ఉన్నారు. చట్టాలు వస్తూనే ఉన్నాయి, రకరకాల చట్టాలు వస్తున్నాయి, పోలీసులు చేస్తున్నారు. ఇండియన్ పీనల్ కోడ్ అత్తింటి దారుణాలను నేరంగా నిర్వచిస్తూ 448(a) సెక్షన్ రూపొందించారు. 448(a) అత్తింటి దారుణాలకు నేరంగా నిర్వహిస్తూ 1983లో ఈ సెక్షన్ భార్యలపైన భర్తల దురాగతాలను శిక్షించేందుకు ఈ సెక్షన్లో సహా క్రిమినల్ లా కూడా తీవ్రమైన మార్పులు ఇచ్చారు. క్రిమినల్ కేసులుగా చేశారు. వరకట్న వేధింపుల్ని క్రిమినల్ కేసు కింద పెట్టారు. వివాహం జరిగిన 7 ఏళ్లలో భార్య మరణిస్తే, గుర్తించండి, వివాహం జరిగిన 7 ఏళ్లలో భార్య మరణిస్తే క్రూర ప్రవర్తనకు పాల్పడినట్లు నిందితుడిపైన భర్తపైనే అది నేరం మోపడుతుంది. వివాహమైన 7 సంవత్సరాల లోపు భార్య ఏ విధంగా అయినా ఉరిపోసుకునో, లేదా అనారోగ్యనో, లేదా ఇంకో బాధలు పడుతూనో, మానసిక వేదనకు గురైనా, శారీరక బాధల్లోనైనా, ఇంకే రకైనా సరే అయితే బాధపడితే అంటే అది ఒక రకమైన క్లీన్ కట్ డెత్ కాదు. ఏదో హార్ట్ అటాక్ వచ్చిందో, పక్షవాతం వచ్చిందో, ఇంకోటి కాదు. ఒక అనుమానాస్పద మృతి అయినట్లయితే ఆ అనుమానాస్పద మృతికి కారణం భర్త, అత్తింటి వారు. అది కాదు, మేమేం చేయలేదు, ఆ మట్టుగా ఆమె చనిపోయింది, ఆ మట్టుగా ఉండాలి అయ్యింది, మెంటల్గా అయ్యింది అని రుజువు చేసి చెప్పుకోవాల్సిన ఎవరికి బాధ్యత? అత్తింటి వారికి ఉంది. 7 సంవత్సరాలలోపు ఇది ప్రతి స్త్రీ తెలుసుకోవాలి. 7 సంవత్సరాలలోపు ఒకవేళ ఆ స్త్రీ మానసికంగా పాడైపోయినా, శారీరకంగా బాధలు పడినా, శారీరకంగా రకరకాల గురైనా సరే అది కేవలం అత్తింటి వారు పెట్టే బాధల కిందే లెక్క వస్తుంది. అది కాదు, మేమేం చేయలేదు రుజువు చేసే బాధ్యత కూడా అత్తింటి వారికే ఉంటుంది. అది స్పష్టంగా తీసుకోవాలి.
వివాహం జరిగిన 7 ఏళ్లలో భార్య మరణించడం అంటే అత్తింటి 6 ఏళ్ళు కారణమని కోర్టు భావిస్తుంది. కనుక నిరూపణ భారం ప్రాసిక్యూషన్ నుంచి నిందితుడి వైపు మారింది. ఈ మేరకు భారతీయ సాక్ష్య చట్టాన్ని మార్చారు. వరకట్నం కోసం వేధించిన భర్తను, అత్తమామలను, ఇతర బంధువులను 3 ఏళ్ల జైలు వాసంతో శిక్షించేందుకు ఈ సెక్షన్ 498(a)ను రూపొందించారు. ఒకవేళ అలా ఏదైనా వరకట్నం అవేలు చనిపోవడం జరిగినా ఇంకోటి జరిగితే భర్తని, అత్తమామల్ని, ఇతర బంధువులు సంబంధించిన 3 ఏళ్ళు జైలు, 3 ఏళ్ళు జైలు సెక్షన్ తర్వాత రకరకాల జరిమానా ఇవన్నీ ఉంటాయి అన్నమాట. నవవధువులు దహనాలు, కొత్తగా పెళ్ళిన వాళ్ళు దహనాలు చేసుకోవడం, సతీ దురాచారం అంటే ఘోరమైన నేరాలు అవ్వచ్చు. వీళ్ళందరికీ వీళ్ళు ఒంటికి నిప్పండించుకుని పిరిస్టోస్ నిప్పండించుకోవడం ఎంతో, సతీ దురాచారం ఎంతో, ఇది కూడా అంతే. భర్త చనిపోతే భర్తతో పాటు ఆ రోజుల్లో మరి ఆ భార్య కూడా తీసుకెళ్ళి చంపేసాడు. ఎందుకని మోక్షం రావాలి. ప్రస్తుతం మన దేశంలో కోడలపై క్రూర ప్రవర్తన, వేధింపు, చిత్రహింసలు, హత్యలు, ఆత్మహత్యలకు ప్రేరేపించడం, వధువులను అక్షరాల కాల్చుకు తినడం వంటి ఆ కారణాలతో మన దేశం గురించి ఇతర నాగరిక ప్రమాదాలు ఎంతగా చెప్పుకుంటారండి. నిజంగా భారతదేశం బయటికి వెళ్ళి ఈ అమెరికాలో అండి, ఇంగ్లాండ్లో అండి, ఆస్ట్రేలియా అండి అక్కడ వెళితే ఈ రకంగా అత్తింటి 6 ఏళ్ళు ఉన్నాయే, ఈ చంపు చిన్నాలు దారుణాలు అయ్యి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఏమిటిది అసలు? ఎందుకు చావాలి? ఎందుకు వాళ్ళు గోడ పెట్టాలి? ఏంటి ఆడదేంటి లోకవైరంగా? ఆడదాన్ని ఎందుకు ఎదుగుతూ ఉండాలి? అసలు ఆ కట్నాలు ఏంటి అసలు? ఎవరు బయట వాళ్ళకి అర్థం కావట్లేదు. అసలు మన భారతీయులు పాతుకుపోయిన దురాచారం ఇది. ఈ వరకట్నం నుంచి వేధింపులేదు, మరీ వరకట్నమే కాదు, వేధించడం కూడా. అంచేత ఈ సెక్షన్ 3 వరకట్న నిషేధ చట్టం కింద ఎవరైనా వరకట్నం ఇచ్చినా, తీసుకున్నా, అందుకు ప్రోత్సహించినా కనీసం 5 ఏళ్ళు జైలు, కనీసం 18,000 రూపాయలు లేదా వరకట్నం సమాన జరిమానా, రెండింటిలో ఎక్కువ ఏదైతే దాన్ని చెల్లించాలని ఆదేశించవచ్చు. ఇంకో సెక్షన్ 3 ప్రకారం అయితే వరకట్న నిషేధ చట్టం అది. వరకట్న నిషేధంలో సెక్షన్ 3 ప్రకారంగా ఎవరైనా వరకట్నం ఇచ్చినా, తీసుకున్నా, అందుకు ప్రోత్సహించినా కనీసం 5 ఏళ్ళు జైలు శిక్ష, 18,000 జరిమానా ఉంటుంది. 5 ఏళ్ళకి తక్కువ కాలం జైలు శిక్ష విధిస్తే అందుకు కోర్టు కారణాలు వివరించాలి. కోర్టు ఒకవేళ తక్కువ ఇస్తే 5 ఏళ్ళు తక్కువ ఇస్తే ఎందుకు చేసిన కోర్టే చెప్పాలి. మామూలుగా 5 ఏళ్ళు వేయాల్సిందే. 5 ఏళ్ళకి తక్కువ వేసినట్టు జడ్జి చేసి ఏమయ్యా ఎందుకు వేసారు తక్కువ అని జడ్జి చెప్పుకోవాలి. అని జడ్జి వివరించాలి తనకు దీంట్లో. వరుడు తల్లిదండ్రులు, బంధువులు, సంరక్షకులు ఎవరైనా సరే నేరుగా లేదా పరోక్షంగా వరకట్నం ఇవ్వాలని వధువు కుటుంబాన్ని అడిగితే కనీసం 6 నెలల జైలు శిక్ష లేదా 2 ఏళ్ళ దాకా 10,000 రూపాయల జరిమానా కూడా విధించవచ్చు. తల్లిదండ్రులు కానీ, వరుడి తల్లిదండ్రులు కానీ, బంధువులు కానీ, సంరక్షకులు ఎవరైనా సరే నేరుగా లేదా పరోక్షంగా వరకట్నం ఇవ్వాలని వధువు కుటుంబాన్ని అడిగితే, వరుడు వైపు నుంచి వధువు కుటుంబాన్ని అడిగితే కనీసం 6 నెలలు చేసేవాడు. ఎవడు మేనతండ్రి ఏంట్రా కట్నం లేకుండా పెళ్లి చేసేయంటారా దాన్ని? నేను అడుగుతాడు వాడికి, మావాడికి ఎందుకు కట్నం వెళ్ళేది, మావాడు బంగారం, వాడికి ఎందుకు కట్నం వెళ్ళి నేను అడుగుతా. ఆయన అడిగి ఏంటి మీ అమ్మాయి ఊరికి ఎందుకు ఇస్తావా డబ్బులు? ఏం తేరగా మామూలాడేంటి మీ అమ్మాయిని తీసుకోవడానికి కట్నం వెళ్ళని వాళ్ళ మేనతో లేదా ఇంకోడెవడో అడిగితే ఆ అడిగిన వాళ్ళకు కూడా, అమ్మాయిని తాలూకు వాళ్ళు అడిగిన వాళ్ళకు కూడా, అబ్బాయి తరపు అడిగిన వాళ్ళకి కూడా 2 ఏళ్ళ దాకా జైలు శిక్ష ఉండొచ్చు. వరకట్నం ఇవ్వాలని లేదా తీసుకోవాలని చేసుకున్న ఒప్పందాలు చెల్లవు. అటువంటి ఒప్పందాలు కోర్టు ద్వారా అమలు చేయడానికి వీలు లేదు. వధువుకు లేదా వధువా లేక మరెవరికైనా సరే వరకట్నం డబ్బు అందిన పక్షంలో ఆ వ్యక్తి ఆ డబ్బుకు ఆ వధువు పేరు బదిలీ చేయాలని సెక్షన్ 6 నిర్దేశిస్తుంది. మనం ముందు చెప్పుకున్నాం కదా. ఒకవేళ ఏదో మంచిగా మర్యాదగా సరేలేండి మీకు కట్నం ఇస్తాంలేండి పుచ్చుకోండి అని ఇస్తే సరే పుచ్చుకున్నారు అనుకుందాం. ఇచ్చే మీ కట్నం రూపంలో అడగపోయినా ఇచ్చారంటారు కొంతమంది. మేము అడగలేదు కట్నం, ఎలా ఇచ్చినా సరే అది 3 నెలలలోగా అమ్మాయికి బదిలీ చేయాలి. అది గుర్తుంచుకోండి. వధువు వైపు కట్నం వధువు దగ్గర నుంచి కట్నం పుచ్చుకుంటే వరుడు తాలూకు వాళ్ళు ఆ 3 నెలల్లోగా ఆమె పేరు పెళ్ళైన 3 నెలల్లోగా వాళ్ళకి చేయాలి.
లేకపోతే వాడి శిక్ష అనమాట. అంతే వరకట్న నేర గుర్తించదగిన నేరాల సెక్షన్ 7 నిర్ధారించింది. ఈ కేసు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు విచారిస్తుందన్నమాట. ఈ రకంగా మనం ఇవాళ కొన్ని విషయాలు తెలుసుకుందాం. మరి కొన్ని ఈ వైవాహిక సంబంధమైన విషయాల గురించి నెక్స్ట్ ఎపిసోడ్ తెలుసుకుందాం. అందరూ సెలవు, మరి నమస్తే. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ఎక్స్పర్ట్ల ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.